నమస్తే అండి, నా పేరు వెంకట్ మాదే, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తాఫానగర్లో ఉంటాను. ప్రస్తుతానికైతే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ రోజు అయితే మీ ముందుగా అయితే కొత్త కార్ ఎలాగ ఉంటుందో అలాంటి కార్ అయితే పట్టుకొచ్చాను. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. ఇది 2022 వరకే దీనికైతే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లు అయితే వచ్చాయి. దాని తర్వాత హై క్రాస్లు అయితే ఉన్నాయి. ఇంకా బండి మోడల్ చూసినట్లయితే 2021 మూడో నెల బండి, 2021 మూడో నెల బండి. ఓనర్షిప్ చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓనర్ వెహికల్. ఇంకా బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు. ఎవ్రీ 1 కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉందండి. 93,000 కిలోమీటర్ తిరిగింది కంప్లీట్గా షోరూమ్ ట్రాక్. ఒక్క సర్వీస్ కూడా కస్టమర్ అయితే బయట అయితే చేయించలేదు. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్, డీజిల్ కారు. స్టెప్నీ టైర్ చూసుకున్నట్టయితే ఇప్పటివరకు అయితే యూజ్ కూడా చేయలేదు. రన్నింగ్ 4 టైర్లు అయితే రీసెంట్గా అయితే మార్పించడం అయితే జరిగింది. ఒక 70 to 80% అయితే టైర్లు అయితే ఉన్నాయండి. డీజిల్ కారు, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, 2.4G ఆటోమేటిక్ అండి. బాడీ పరంగా ఎటువంటి యాక్సిడెంట్ అయితే కాలేదు. బాగానే డిక్కీ, డోర్లు, గ్లాసులు మొత్తం ఒరిజినల్గా ఉంది. గోల్డెన్ బ్రౌన్ కలర్ ఇది చూసుకోవచ్చు. న్యూ షేప్ వెహికల్ ఇది. యాడ్ బ్లూ ఉంటుందన్నమాట. Euro 6 2021 మూడో నెల బండి. టైర్లు అయితే చూసుకోవచ్చు. రన్నింగ్ 4 టైర్లు కూడా ఇదే పొజిషన్లో ఉన్నాయండి. ఎవరైనా తీసుకుంటే టైర్లు కూడా వేయించుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇయర్ వరకు దీనికి కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్ అయితే అవైలబుల్గా ఉంది. చూసుకోవచ్చు. సీట్ కవర్లు కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఆటో ట్రాన్స్మిషన్ వెహికల్ చూసుకోవచ్చు. సీట్ కవర్లు కూడా లెదర్ సీట్ కవర్లు, ఎటువంటి డ్యామేజ్ అయితే అవ్వలేదు. దీనికి సేఫ్టీ పరంగా 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తాయి. 3 ఎయిర్ బ్యాగ్స్ అయితే ఉంటాయి. కింద కూడా ఒక ఎయిర్ బ్యాగ్ ఉంటుంది. స్టీరింగ్ కింద ఒకటి ఎయిర్ బ్యాగ్ వస్తుంది అనమాట. కార్ అయితే స్టార్ట్ చేశాను. చూసుకోవచ్చు. దీనికి క్రూజ్ కంట్రోల్ కూడా ఉంటుంది. చూడవచ్చు. డోర్ బంద్ కర భయ్యా, రీడింగ్ అయ్యే దగ్గరే డోర్లన్నీ క్లోజ్ చేశాను. ఇప్పుడు చూసుకోవచ్చు. రీడింగ్ చూసుకోవచ్చు. 93,861 కిలోమీటర్ అండి. ఎవ్రీ 1 కిలోమీటర్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఒక్క సర్వీస్ కూడా కస్టమర్ ఎక్కడ బయట అయితే చేయించలేదు. కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉంది. షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. సేమ్ ఇటువంటి బండే నేను 2022 మోడల్ అనుకుంటా. ఒకటి దానికి హై క్రాస్ ఎలా వీల్స్ పెట్టి వేయించుకున్నారు. ఆ బండి అయితే నేను అమ్మడం అయితే జరిగింది. తమిళనాడుకి పంపించాను ఆ బండి, నాకు తెలిసిన వాళ్ళ సార్కే. సో ఈ బండి కూడా సేమ్ అటువంటి కండిషన్లోనే ఉంది. అది కొంచెం తక్కువ తిరిగింది. అది 30,000 తిరిగింది. ఇది 90,000 తిరిగింది. సీల్ టైర్లు అనుకోవచ్చు. ఆల్మోస్ట్ 2.4G చూసుకోవచ్చు. కంపెనీ పంచింగ్స్ మొత్తం ఒరిజినల్ అండి. ఎక్కడ కూడా ఒక చిన్న వంక పెట్టేది లేదు బండికి. ఇంకా కొత్త కార్ తీసుకున్నా, ఈ కార్ తీసుకున్నా ఒక్కటే. కొత్త కార్ తీసుకున్నా, ఈ కార్ తీసుకున్నా ఒకటే అండి. ఇక ఒక ముక్కలో చెప్పాలంటే ఒకసారి ఇంజన్ పొజిషన్ కూడా చూపిస్తా, మీకు అర్థమైపోద్ది. చూసుకోవచ్చు. ఇది కంప్లీట్గా ఇంజన్ పొజిషన్ అండి. ఫ్రంట్ పొజిషన్ చూసుకోవచ్చు. మొత్తం ఒరిజినల్గా ఉంది. ఇంకా చూసుకోవచ్చుగా. సీల్డింగ్ ఇప్పుడే షోరూమ్ నుంచి తీస్తే ఎలాగుందో అలాగైతే ఉంది. కంపెనీ స్కెచ్ మార్కింగ్స్ తోటి మొత్తం యాడ్ బ్లూ అన్నమాట ఇది. ABS కూడా చూసుకోవచ్చు. యాంటీ లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా. బండి మొత్తం ఒరిజినల్గా ఉంది. ఒక్క పీస్ రీప్లేస్ కాలేదు. షోరూమ్ కార్ ఎలాగ ఉందో అలాగుంది. బంద్ కర భయ్. రైట్ సార్, బండి అయితే మీకు డోర్ టు డోర్ అంతా క్లియర్గా అయితే చూపించానండి. మరొకసారి అయితే బండి వివరాలు అయితే చెప్తాను. టయోటా ఇన్నోవా క్రిస్టా 2.4G వేరియంట్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ వెహికల్ అండి. బాగానే డిక్కీ, డోర్లు, గ్లాసులు ఏది కూడా రిప్లేస్ కాలేదు. మొత్తం ఒరిజినల్గా ఉంది. స్టెప్నీ టైర్ అయితే అన్యూజ్ ఉంది. 4 రన్నింగ్ టైర్లు కూడా రీసెంట్గా అయితే మార్పించారు. 70-80% అన్నా కానీ ఇంకెందుకు ఎక్కువే ఉన్నది.
బాడీ పరంగా ఎటువంటి డ్యామేజ్లు కాలేదు. 93,000 కిలోమీటర్ తిరిగింది. కంప్లీట్గా షోరూమ్ ట్రాక్ కూడా నా దగ్గర అయితే అవైలబుల్గా ఉంది. మొత్తం రికార్డు ఉంది. ఇంకా బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. 2021 3వ నెల బండి అండి ఇది. యాడ్ బ్లూ అనమాట, యూరో 6 ఇంజన్ ఇది. బండి ఇంజన్ కూడా చూపించాను. లైక్ కొత్త కార్ ఎలాగ ఉంటుంది అలాగైతే ఉంది. ఇంకా దీని ప్రైస్ చూసుకున్నట్టయితే 15,90,000 రూపాయలు అయితే చెప్తున్నారండి. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, 15,90,000. ఇది కూడా ఫిక్స్డ్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది, ఎక్కువైతే లేదండి. ఇంట్రెస్ట్ ఉంటే టైటిల్లో నా నెంబర్ పెడతాను, నాకు ఫోన్ చేస్తే ఫైనల్ ప్రైస్ ఏంటనే చెప్తాను. థ్యాంక్స్. మరొకసారి వెహికల్ మొత్తం మీకు 360 డిగ్రీలో చూపిస్తుంది చూడండి. గోల్డెన్ బ్రౌన్స్ కలర్ అండి ఇది. న్యూ షేప్ వెహికల్ 2.4 కాబట్టి మనకి మంచి మైలేజ్ అయితే వస్తుంది. దీంట్లో 2.8 అట్లా ఉంటాయి అనమాట. 2.8 అయితే మీకు అంత కొంచెం మైలేజ్ అయితే రాదు. ఇదైతే 2.4 కాబట్టి మంచి మైలేజ్ ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఓకే సార్, బండి లొకేషన్ వచ్చేసి ఢిల్లీలో ఉంది. నేను కూడా ఢిల్లీలోనే ఉన్నాను. 15,90,000 చెప్తున్నారు. ఇది ఫిక్స్ రేట్ అయితే కాదు, కొద్దిగా మట్టుకు బార్గెనింగ్ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉంటే నాకు ఫోన్ చేయండి, ఫైనల్ ప్రైస్ చేయండి అని చెప్తాను.